మచిలీపట్నంలో మార్చి 14న మరొకసారి రాష్ట్రంలో ఏనాడు లేని విధంగా ఒక అద్భుతమైన సభ మేము నిర్వహించబోతున్నాం. దానికి 34 ఎకరాలు అక్కడున్న రైతులు నిండు మనసుతోటి వచ్చి ధైర్యంగా నిలబడ్డారు. వాళ్ళని భయపెట్టించడానికి జనసేన పార్టీ సభ జరపకూడదని కుట్రపూరితంగా మీరు చేసే ఆలోచనకి ఈ యుద్ధం ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి గారు. గుర్తుపెట్టుకోండి. అసలు కనీసం మీలో పరిపాలన చేసే దక్షత లేదు కాబట్టి, మీలో ఆ పరిజ్ఞానం లేదు కాబట్టి 4000 జనాభా ఉన్న చిన్న రైతులు సంపాదించిన గ్రామంలో ఆల్రెడీ 80 అడుగుల రోడ్డు ఉంటే దాన్ని 120 అడుగులకి విస్తీర్ణం చేస్తున్నామని చెప్పి రాత్రింపగలు భయభ్రాంతులు గురిచేసి మార్కింగ్లు ఇచ్చి ఈ రోజున మళ్ళీ 200 మంది పోలీసుల సహకారంతో ఎవరిని కూడా ఇంటి నుంచి బయటికి రానియకుండా భయపెట్టించి రోడ్డు మార్గాలన్నీ మూసేసి జనసేన పార్టీ నాయకులు వెళ్తుంటే వాళ్ళకి సంఘీభావం తెలపడానికి అది కూడా అడ్డుకునే కర్మ ఏం పట్టింది ప్రభుత్వానికి నేను ప్రశ్నిస్తున్నాను.